నరసింహ మూవీలో సీన్ గుర్తుందా? వట్టి కొండను రైతులు ఏం చేసుకుంటారు? వారాన్ని ఏళ్ళ టికెట్ ఆ ఒక కొండతో 18 ఊళ్ళు కొంటారా? అందులో ఎవరన్నా నిధులున్నాయని చెప్పారా? ఏయ్, ఆ కొండే ఒక నిధిరా పిచ్చి సన్నాసి. అది మామూలు కొండ కాదురా, గ్రనేట్ కొండ. గ్రనేట్ అంత షాక్ అయ్యారు కదా. ఈ గ్రెనేడ్ ఎంత ఉండొచ్చో తెలుసా? అండ్ జస్ట్ మన ఆంధ్రలోని ఒక ప్యాలెస్ లో కొన్ని కోట్లు ఖర్చు ఇంపోర్టెడ్ గ్రెనేడ్ వాడారు. అది ఎవరు కట్టించారో కూడా చెప్తా, వెయిట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రెనైట్ మిలియన్ ఇయర్స్ క్రితం అగ్నిపర్వతాల నుండి వచ్చిన లావా భూమి కింద సెటిల్ అయ్యి కూల్ అవడం వల్ల క్రియేట్ అవుతుంది. అండ్ ఈ గ్రెనేట్ ఒక బండ మాత్రమే కాదు, కొన్ని కోట్లు ప్రొడ్యూస్ చేసే బిజినెస్. దీన్ని బయటకు తీసి తయారు చేసే ప్రతి ప్రాసెస్ లో కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. లైక్ గ్రెనైట్ కొండల్లో పెద్ద పెద్ద మిషనరీ వాడి స్లాబ్స్ గా కట్ చేయడం, బాంబులు వాడడం. అండ్ ఈ ప్రాసెస్ లో చాలా మంది వర్కర్స్ వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన రికార్డ్స్ ఉన్నాయి. అండ్ పర్టికులర్ గా మన ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచం మొత్తంలో బెస్ట్ క్వాలిటీ అండ్ ఎక్కువ గ్రెనేట్ ప్రొడక్షన్ ఇచ్చే ప్లేసెస్ లో మన ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు ఉంది. ఇక ఈ గ్రెనేట్ ప్రైసింగ్స్ కలర్ అండ్ డిజైన్ బట్టి ఉంటాయి. లైక్ మన ఆంధ్రలోనే దొరుకుతుంది కాబట్టి చీపెస్ట్ గ్రే లేదా వైట్ కలర్ గ్రెనేట్ ఒక స్క్వేర్ ఫీట్ 50 రూపాయల నుంచి 1800 ఉండొచ్చు. ఇక ప్రపంచంలోనే కాస్ట్లెస్ట్ గ్రెనేట్ వాన్గూ గ్రెనేట్. అంత బాగుంటుంది దీని డిజైన్. జస్ట్ ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ 34,000. అండ్ ఇందాక మన ఆంధ్రలోని ప్యాలెస్ గురించి చెప్పాగా, అది ఎవరు కట్టించారో మీకు కూడా తెలుసు, మన జగన్ మోహన్ రెడ్డి. ఈ ఋషికొండలోని ప్యాలెస్ కట్టించడానికి దగ్గర 400 నుంచి 500 కోట్లు ఖర్చు అయింది. అండ్ డేటా ప్రకారం మొత్తం ప్యాలెస్ గ్రెనేట్ అండ్ ఫ్లోరిన్ డిజైనింగ్ కి 33 కోట్లు ఖర్చు అయింది. మీరు నమ్ముతారో లేదో కానీ జస్ట్ 2 బాత్రూమ్ కట్టించడానికి 50 లక్షలు ఖర్చు అయింది తెలుసా?